నమస్కారం అండి. వెల్కమ్ టు నా వివేకవాణి ఛానల్. ఇప్పుడు నేను పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్కి వెల్కమ్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ పేరు టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ దాని గురించి మనం కరెక్ట్గా చూసుకుంటే లార్డ్ శ్రీ కృష్ణ కూడా ఏమన్నారంటే, ఎమాంగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ కిల్లర్ అల్టిమేట్ వాజ్ టైం. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ బలమైంది మనకి కరెక్ట్గా ఉండేది టైమే అండి. సో టైంని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి అనే దానిపైన లార్డ్ శ్రీ కృష్ణ కూడా మనకి ఇదే విధంగా చెప్పారు. మనం టైం అనేది ఒక స్కెడ్యూల్ వేసుకోవడమే కాకుండా మనం నేచర్ని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. నేచర్ని చూసి ఎలా నేర్చుకోవచ్చు అంటే, ఒక బర్డ్స్ని కానీ ఒక యానిమల్స్ని కానీ చూసి కూడా టైం వాళ్ళు ఎంత కరెక్ట్గా ఫాలో అవుతున్నారు అనేది మనం చూసుకోవచ్చు. టైంని బర్డ్స్ ఎలా ఫాలో అవుతున్నాయంటే, వాళ్ళు కరెక్ట్గా స్కెడ్యూల్ వేసుకుంటారు. వాళ్ళకి టైం కానీ వాచ్ చూసుకుందాం, టైం చూసుకుందాం అనేది కూడా ఉండదు. బిఫోర్ సన్ రైజే వాళ్ళు లేచి వాటి అల్టిమేట్ గోల్ ఏంటి, వాళ్ళ పిల్లలకి ఫీడ్ చేయడం. సో బిఫోర్ సన్ రైజ్ బర్డ్స్ అనేవి లేచి వాళ్ళ పిల్లల కోసం వెతుక్కుంటూ ఫీడింగ్ పెట్టడానికి మొత్తం అన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఫైనల్గా ఈవినింగ్ కల్లా ఫుడ్ తీసుకొచ్చి పెడతారు. అది ఒక కైండ్ ఆఫ్ పర్టికులర్ టైం స్కెడ్యూల్ వాళ్ళు ఫాలో అవుతేనే అది వాళ్ళకి కుదురుతుంది. అంటే మనం నేచర్, యానిమల్స్ అండ్ బర్డ్స్ని చూసి కూడా మనం టైంని, స్కెడ్యూల్ని ఎలా ఫాలో అవుతామో మనం నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఒక టైం స్కెడ్యూల్ మనం ఫాలో అవ్వాలి, మనం మన లైఫ్లో సక్సెస్ని రీచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మనకి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఏదైనా సరే మనం ప్రీవియస్ హిస్టరీ చూసుకుంటే, మన హిస్టరీలో గొప్ప గొప్ప పేరు పొందిన వాళ్ళని కూడా చూసుకుంటే, వాళ్ళు టైంని ఫాలో అయిన వాళ్ళు మాత్రమే, కరెక్ట్ స్కెడ్యూల్ వేసుకున్న వాళ్ళు మాత్రమే గొప్ప పొజిషన్లో ఉన్నారు. ఏదైనా సరే ఒక విషయాన్ని మనం కరెక్ట్గా ఫోకస్ చేయాలి. ఒక విషయం మనం కరెక్ట్ ఫోకస్ చేయకుండా డీవియేట్ అవ్వకుండా ఉంటే మనం అనుకున్న సక్సెస్ని మనం రీచ్ అవుతాం. దీని గురించి మన స్టీవ్ జాబ్స్ ఏమన్నారంటే, ఫోకస్ ఈజ్ నథింగ్ బట్ సేయింగ్ నో. అంటే స్టీవ్ జాబ్స్ ఏమన్నారు, మీరు ఒక దాన్ని పైన ఫోకస్ చేస్తే మిగతా వాటన్నిటికీ నో చెప్పాలి. సో ఆబ్వియస్లీగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. స్టీవ్ జాబ్స్తో పాటు వారెన్ బఫెట్ కూడా అదే అన్నారు. ఒక్క ఎస్ చెప్పాలి అంటే మీరు 1000 నోస్ చెప్పాలి అని అన్నారు. అంటే ఒక పర్టికులర్ స్కెడ్యూల్ వేసుకొని, ఒక పర్టికులర్ సక్సెస్ లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని మనం అది రీచ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక్క ఎస్ చెప్పినందుకు మిగతా వాటన్నిటికీ డీవియేట్ అవ్వకుండా కొన్ని థౌజండ్స్ ఆఫ్ వాటికి మనం నో చెప్తూ ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ని రీచ్ అవుతాం. అంటే వారెన్ బఫెట్ ఏమన్నారంటే, ఒక్క ఎస్ చెప్పడానికి మీరు 1000 నోస్ చెప్తేనే మీరు సక్సెస్ రీచ్ అవుతారని చెప్పారు. అలానే మనం గోల్స్ సెట్ చేసుకోవడం కూడా లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్తో పాటు డిఫరెంట్ స్కెడ్యూల్స్ వేసుకొని చెప్పాలి. ఇంకొక గ్రేట్ వ్యక్తి నెపోలియన్ ఏమన్నారంటే, మీకు టైం ముఖ్యమా, రాజ్యం ముఖ్యమా అంటే, నాకు రాజ్యమే ముఖ్యం. ఎందుకంటే నేను రాజ్యాన్నైనా వదులుకుంటాను కానీ నా టైంని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను అని చెప్తారు. ఎందుకంటే నెపోలియన్ అటువంటి గొప్ప వ్యక్తే టైంకి అంత గొప్ప ఇది ఇచ్చారు కాబట్టి మనం సక్సెస్ అవ్వడానికి నెపోలియన్ కూడా ఒక విధంగా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏం చేయాలంటే, మనం టైంని 3 వేరియేషన్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్ కింద చూసుకుంటే మనం ప్రెజెంట్ గురించే ఆలోచించాలండి. పాస్ట్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు కొంతమంది కొన్నిట్లో ఫెయిల్యూర్ అయిపోతారు. నేను అనుకున్న జాబ్ రాలేదు, ఆ ప్రాజెక్ట్ నా చేతిలోకి రాలేదు, లేదంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది, నాకు బ్రేకప్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఆలోచించండి. పాస్ట్ ఈజ్ పాస్ట్, గతంని అక్కడే వదిలేసి ఇప్పుడు ప్రెజెంట్ ఏం జరుగుతుందో దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎందుకంటే గతం గురించి ఆలోచించుకుంటూ మనం బాధపడుతుంటే ఏమైనా మార్పు వస్తుందా, మనం మార్చగలిగేది ఏమైనా ఉందా, ఏమీ లేదు. సో ప్లీజ్ లీవ్ యువర్ పాస్ట్ అండ్ గతం అని వదిలేసి ప్రెజెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. అలానే కొంతమంది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు నేను ఎంబీఏ తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే బీటెక్ చేస్తే బాగుంటుందా, నాకు కరెక్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయా, ఆ కాలేజ్లో చదివితే బాగుంటుందా, నేను మేనేజర్ ఆ కంపెనీలో తీసుకుంటే బాగుంటుందా అని ఆ సందిగ్ధంలో కూడా లేకుండా, భయాందోళన లేకుండా ఫ్యూచర్ గురించి కూడా ప్లీజ్ ఆలోచించకండి. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రెజెంట్. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించరు, వాళ్ళ పాస్ట్ గురించి ఆలోచించరు. కేవలం వాళ్ళ ప్రెజెంట్, వాళ్ళ ముందు ఇప్పుడు ఏముంది అని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఫోకస్ ఓన్లీ ఆన్ యువర్ ప్రెజెంట్. ఇంకొక విధంగా చూసుకుంటే మనకి 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. ఫస్ట్ టైప్ వచ్చేసి మోనోక్రానిక్ పీపుల్ అండ్ పాలిక్రానిక్ పీపుల్. మోనోక్రానిక్ పీపుల్ వాళ్ళకి మనం ఏంటంటే, ఎటువంటి టైప్ ఆఫ్ వర్క్స్ ఇచ్చినా, 4 టైప్స్ ఆఫ్ వర్క్, 6 టైప్స్ ఆఫ్ వర్క్, ఎటువంటి వర్క్ ఇచ్చినా వాళ్ళు సిస్టమాటిక్గా కరెక్ట్గా పద్ధతిగా చేసుకుంటూ వెళ్తారు. అదే పాలిక్రానిక్ పీపుల్ వాళ్ళు కూడా చేస్తారు కానీ ప్రియోటైజ్ చేస్తారు. ఫస్ట్ ఏ వర్క్ చేయాలి, సెకండ్ ఏ వర్క్ చేయాలి, థర్డ్ ఏ వర్క్ చేయాలని స్మార్ట్ వర్క్, షార్ట్ స్పాన్లో ఎక్కువ వర్క్ మనకి చేసి చూపిస్తారు. కంపేరింగ్ టు పాలిక్రానిక్ పీపుల్ అనేవాళ్ళు మీకు సక్సెస్ తొందరగా తీసుకొని వస్తారనమాట. అలానే మనం టైంని స్కెడ్యూల్ వేసుకొని కరెక్ట్గా సక్సెస్కి రీచ్ అవ్వడానికి ఏం చేయాలి అని కూడా మనం చూస్తే, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అదేంటంటే 2 లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ లిస్ట్ ఏంటి అంటే టు డూ లిస్ట్ అండ్ నాట్ టు డూ లిస్ట్.
టు డూ లిస్ట్లో మీరు ఏం చేయాలి అంటే నేను ఏమేమి చేయాలి అనేది ఫస్ట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇందిరా నూయి ఉన్నారు, తను ఎవరు, పెప్సికోకి సీఈఓ. తను ఏం చేస్తారంటే మార్నింగ్ లేవగానే టు డూ లిస్ట్లో నేను ఇవాళ మొత్తం స్కెడ్యూల్ అంతా రాసుకుంటారు. మార్నింగ్ లేవగానే ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్కి ఏం తినాలి, లంచ్కి ఏం చేయాలి, దాంతోపాటు తన ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా యూస్ చేసుకొని ప్రొఫెషనల్గా ఏమేమి చేయాలనేది కూడా వాళ్ళు ముందే రాసుకుంటారు. దానివల్ల తనకి డైలమాలో కానీ కన్ఫ్యూజ్ అనేది కూడా ఉంటుంది. నైట్ పడుకునే ముందు కూడా తన పక్కన బుక్ పెన్ పెట్టుకొని పడుకుంటారు. సడన్గా ఏమైనా థాట్స్ వస్తే లేచి దాంట్లో నోట్ డౌన్ చేసుకుంటారు. దీనివల్ల వాళ్ళకి వర్క్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. సో టు డూ లిస్ట్లో ఫస్ట్ మీరు బుక్ పెన్ పెట్టుకోండి, టు డూ లిస్ట్లో రాసుకోండి. దాంతోపాటు మీ ఒక ప్రొఫెషనలే కాకుండా పర్సనల్ థింగ్స్లో కూడా కొంచెం టైం అలాట్ చేసుకోండి. లైక్ మీకు హెల్త్ గురించి కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఇటువంటి వాటికి మీ ఫ్రెండ్స్తో ఎంత టైం పెట్టుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో కానీ చాటింగ్ కానీ ఎక్కువ చేయొద్దు. చాటింగ్ లాంటివి ఎక్కువ చేయకుండా కొంచెం కొంచెం టైం మీ పర్సనల్ లైఫ్ కూడా అలాట్ చేసుకునేట్టుగా చూసుకోండి. ఇంకొకటి, మీ నోట్లో నుంచి మీరు మాట్లాడేటప్పుడు కూడా నేను అది చేయలేను, నేను ఇది చేయలేను, నాకు కాన్ఫిడెన్స్ లేదు, తర్వాత ఇటువంటి చిన్న చిన్న మాటలు రానికండి. మీరు మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోవాలి. మీకున్న టైంలో ఎస్ నేను చేయగలను, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ కాకపోతే ఒక 10 మినిట్స్లో చేస్తాను, 10 మినిట్స్ కదంటే ఇంకో 1 అవర్లో చేస్తాను. మీకు మీరు సర్ది చెప్పుకొని కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని టైంని మేనేజ్ చేసుకునే విధంగా ఉండాలి. అలా చేస్తే మీ టైం అనేది కరెక్ట్గా సెట్ అయిపోతూ ఉంటుంది. అలానే దీంతో పాటు మీరు ఇంకేం చేయాలంటే నాట్ టు డూ లిస్ట్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు టు డూ లిస్ట్ చూసుకున్నాం కదా, నాట్ టు డూ లిస్ట్. నాట్ టు డూ లిస్ట్లో ఏం చేయాలంటే మీరు ఏవైతే చేయకూడదో రాసుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి, ఇంకా 3 మంత్సే ఉంది. 3 మంత్స్లో ఏం చేయాలి, కరెక్ట్ స్కెడ్యూల్ మీరు వేసుకోవాలి. అలా వేసుకోకుండా ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ ఎక్కువ చాట్ చేసుకోకుండా కరెక్ట్ స్కెడ్యూల్ వేసుకొని గాసిప్స్ పెట్టుకోకుండా వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, ఆమె అలా ఉంది, ఈమె ఇలా ఉంది, ఆ గాసిప్స్ అన్ని పక్కన పెట్టేశాను. మీ మెయిన్ ఫోకస్ ఏంటి, ఇప్పుడు ఎగ్జామ్ ఒక 2 మంత్స్లో ఉన్నప్పుడు కరెక్ట్గా స్కెడ్యూల్ వేసుకొని అదంతా చేసుకోండి. సో నాట్ టు డూ లిస్ట్లో మీరు ఏమేమి చేయకూడదు అనేది కరెక్ట్గా రాసుకోండి. 1 డే బిఫోరే మీరు సెట్ చేసుకోండి. ఎందుకంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది మీకు ఎప్పుడు అన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. 1 డే బిఫోర్ మీరు నాట్ టు డూ లిస్ట్ రాసుకుని పడుకుంటే మార్నింగ్ లేవగానే మీకు అన్ని కరెక్ట్గా గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట, ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఎందుకంటే నైట్ టైంలో మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది, మార్నింగ్ లేవగానే మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. సో ప్లీజ్ మెయింటైన్ దిస్ టు డూ లిస్ట్ అండ్ నాట్ టు డూ లిస్ట్. ఇంకొకటి ఏంటంటే గోల్ పెట్టుకోవాలి మీరు, లాంగ్ టర్మ్ గోల్, ఐదర్ షార్ట్ టర్మ్ గోల్, అదనేది మీ ఇష్టం. ఒక మనిషి తనకు అంటూ ఒక గోల్ పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ చూస్తాడు. ఆ టైంని పెట్టుకుంటే మీరు ఈ స్కెడ్యూల్ ఇదంతా సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బర్నింగ్ ఫైర్ ఉంటుంది, కడుపులో ఒకలాంటి భయం ఉంటుంది, లేదు లేదు నేను ఆ గోల్ రీచ్ అవ్వాలి, ఖచ్చితంగా అది రీచ్ అవ్వడానికి ఆటోమేటిక్గా మీకు తగ్గట్టుగా మీరు సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో మీరేం చేయాలంటే ఆ గోల్ని సెట్ చేసుకోవాలి. ఆ గోల్కి మీరు కావాల్సిన అవసరాలు ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ మీరు టు డూ లిస్ట్, నాట్ టు డూ లిస్ట్ అండ్ గోల్ సెట్ చేసుకోవడం. అలానే ఏదైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ ముందు, ఒక అర్ధగంట ముందు ఏదైనా చేసుకున్నట్టుగా చూసుకోండి. ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, మీకు 9 o'clock షార్ప్కి ఇంటర్వ్యూకి ఉంటే 8:30 కల్లా అక్కడ ఉండేటట్టు చూసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ వచ్చినా పర్లేదు, ఎందుకంటే మీరు కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు అక్కడ, టెన్షన్ లేకుండా వచ్చిన వాళ్ళకి ఎలా ఇంటర్వ్యూ జరిగింది ఏంటి అని అడగచ్చు. అది హరిబరిగా ఫాస్ట్గా 9 కల్లా అక్కడ ఉండేటట్టు చూసుకుంటే ఆ టెన్షన్లో ఏం జరుగుతుంది ఏంటో కూడా ఉండదు. ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ ముందు, లేదా ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్ మీకు 10కి ఉంటే 9:30 కల్లా అక్కడ ఉండేటట్టు చూసుకోండి. మార్నింగ్ ఎర్లీగా లేవండి, లేవడం వల్ల ట్రాఫిక్ కూడా చాలా స్లోగా మంచిగా హ్యాపీగా కూల్గా వెళ్ళొచ్చు, ఎటువంటి యాక్సిడెంట్స్ కూడా జరగదు. కొంతమంది టైం కూడా వేస్ట్ చేస్తుంటారు, ఆఫీస్కి వెళ్ళడానికి ఒక 4 hours ఉంటుంది, అలాంటప్పుడు దగ్గర తీసుకోండి, కుదిరితే ఇల్లు ఒక 1 hour సేవ్ అవుతుంది. 2 hours టైం అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి ఆ ఉన్న టైంలో మీరు మీ పర్సనల్ లైఫ్కి స్పెండ్ చేసుకోవచ్చు. బెటర్ మీ ఆఫీస్కి దగ్గర ఇల్లు తీసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు, ఏదైనా ఎగ్జామ్ కూడా ఉంది అనుకోండి, హాఫ్ అన్ అవర్ ముందే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయి కూర్చోండి. కరెక్ట్గా హాల్ టికెట్ ఇచ్చే ముందు వెళ్ళి హరిబరి అవ్వడం కంటే ఇట్స్ బెటర్ ప్రీ ప్లాన్డ్గా ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు గోల్ అనేది సెట్ చేసుకోండి, రీచ్ అవ్వాల్సిన దానికి చేయండి. టు డూ లిస్ట్ ఇవన్నీ గోల్ సెట్ చేసుకొని మంచిగా అంత కరెక్ట్గా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మీకున్న వర్క్ని ఉన్న టైంలో షేర్ చేయండి. అది మీ పర్సనల్ లైఫే కావచ్చు, లేదంటే మీ కెరియర్ లైఫే, ప్రొఫెషనల్ లైఫే అవ్వచ్చు. ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ తీసుకుంటే మీరు ఒక ప్రాజెక్ట్కి మేనేజర్ అనుకోండి, మొత్తం వర్క్ అంతా మీ పైన వేసుకోకండి. నేను చేయగలను, కంప్లీట్ వర్క్ నేను చేసేస్తాను, ఆ కాన్ఫిడెన్స్ ఉండడం కరెక్టే, కానీ ఉన్న టైం ఎంత, మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటి అని ఒక అనాలిసిస్ చేసుకొని మీ కింద ఉన్న ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేస్తూ ఉండండి. అలా మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఈజీ అయిపోతుంది, ఒక హెల్పింగ్ నేచర్ వాళ్ళకి ఇచ్చినట్టుగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ మీకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు, టైం అనేది మంచిగా సేవ్ అవుతుంది. అలానే మీ ఇంట్లో వర్క్ కూడా, పర్సనల్ వర్క్స్ కూడా, మీ వైఫే కానివ్వండి, మీ హస్బెండే కానివ్వండి, ఇద్దరు, ఇప్పుడు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ ఇద్దరు ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళ పిల్లల్ని వర్క్లో షేర్ చేసుకునివ్వండి. అతను హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇద్దరు కలిసి చేసుకుంటే ఈక్వల్గా టైం అనేది షేర్ చేసుకోవడం కుదురుతుంది, వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది. సో ఈ విధంగా మీ పర్సనల్ లైఫ్లో, మీ కెరియర్లో అన్నిట్లో మీరు టైం అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటే స్లోగా కాకపోయినా స్లోగా మీకు సక్సెస్ అనేది రీచ్ అవుతారు.
ఇంకా 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని చెప్పేసి స్టీవెన్ ఆర్ కోవే ఒక బుక్ రాశారండి. దాంట్లో మీరు ఒక చూసుకోవచ్చు, ఒక స్క్వేర్ షేప్లో గీసుకుని దాన్ని 4 బాక్సెస్గా డివైడ్ చేసుకోండి. ఆ చేసుకున్న దాంట్లో ఒక 4 బాక్సెస్లో ఇలా రాసుకోండి. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. దీన్ని మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అతని మ్యారేజ్ ఉంది, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. అతని మ్యారేజ్కి అతను వెళ్ళడం అర్జెంట్ ప్లస్ మళ్ళీ ఇంపార్టెంట్. సో మీరు ఇట్లా అనాలిసిస్ చేసుకోవాలి. అదే అతని ఫ్రెండ్ మ్యారేజ్ అనుకోండి, అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. అతని మ్యారేజ్కి వెళ్ళడం అర్జెంటే, కానీ అది ఇంపార్టెంటా కాదా, అతనికి ఇంకా వర్క్స్ ఉన్నాయా అనేది టైంలో సెట్ చేసుకోవడం అనేది అతని ఇష్టం. సో అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. ఇంకొకటి నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. ఇప్పుడు ఒక అతనికి ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నారనుకోండి, మార్చ్లో ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అనేది అర్జెంటే, కానీ ఇప్పుడే ప్రిపేర్ అవ్వడం అనేది నాట్ ఇంపార్టెంట్. వాళ్ళు ఫెబ్లో కానీ జనవరిలో కానీ ప్రిపేర్ అవ్వచ్చు. అలానే నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు గాసిప్స్ కానీ, చాటింగ్ కానీ, లేదంటే వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ, టైం వేస్ట్ చేయడం, ఇటువంటి పనులు అన్నీ అసలు నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ కూడా. ఇటువంటివి మీరు అనాలిసిస్ చేసుకొని ఏది మనకి కరెక్ట్, ఏది మనకి కరెక్ట్ కాదు, ఏ టైంకి మనం ఏమి చేయాలి అనేది కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకొక విధంగా చూస్తే కొంతమందికి టైం సెన్స్ బాగా ఉంటుందండి. వాళ్ళకున్న తక్కువ టైంలో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకుంటారని చూస్తే, కొంతమందికి యాక్టింగ్ అంటే ఇష్టం ఉంటుంది బాగా. 2-3 ఇయర్స్ నుంచి బాగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక పర్టికులర్ టైం అప్పుడే యాక్టింగ్ చేసేది వస్తుంది. అదే టైంలో వాళ్ళ బ్రదర్కో, మదర్కో, సిస్టర్కో బాగుండదు. సో వాళ్ళు ఆ టైంని ఎలా మేనేజ్ చేస్తారు? ఇక్కడేమో చూస్తే వాళ్ళకి 2 ఇయర్స్ తర్వాత ఒక గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ చూస్తే అంటే వాళ్ళపైన ప్రేమ లేక కాదు, సిస్టర్ అయినా బ్రదర్ అయినా ఉంటుంది, కానీ ఆ టైంలో వాళ్ళ ఫ్రెండో లేకపోతే వాళ్ళ ఫాదర్నో మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తారు. సో ఆ టైం అనేది మేనేజ్ అయ్యి ఇతను షూటింగ్కి వెళ్ళిపోతాడు, వీళ్ళు కరెక్ట్గా సెట్ చేస్తారు. సో ఈ మేనేజ్ వాళ్ళ టైంని వాళ్ళ మేనేజ్ చేసుకున్నారు. ఇంకొకటి చూస్తే కొంతమందికి కీర్తి అంటే బాగా ఇష్టం. అంటే వాళ్ళకు ఒక నేమ్ రావాలి అనేది ఉంటుంది. వాళ్ళు ఏ మీటింగ్స్కి వెళ్ళినా, ఎటువంటి దానికి పిలిచినా, ఒక టీమ్ వర్క్లో ఉన్నా కూడా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం, ఏదో ఒక దాని గురించి ఎగ్జాంపుల్ చెప్పి వాళ్ళని వాళ్ళు ప్రైజ్ చేసుకోవడం, వేరే వాళ్ళు ప్రైజ్ చేస్తే ఆ ఉన్న టైంలో వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనమాట. అలా వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. ఇంకొంతమందిని చూసుకుంటే వాళ్ళకి మనీ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక 5 రూపీస్ ఇచ్చినా సరే ఆ వర్క్ ఆ టైంలో వాళ్ళు చేసేస్తారు. వాళ్ళ పర్సనల్ లైఫ్, పర్సనల్ టైం అంతా పక్కన పెట్టేసి వాళ్ళు దాన్ని అలా యూటిలైజ్ చేసుకుంటారు. వాళ్ళు ఉన్న టైంని మనీ ఎలా తెచ్చుకోవాలి, ఎలా సాధించుకోవాలి అనే దానిపైన వాళ్ళకున్న తక్కువ టైం సెన్స్ని యూజ్ చేసుకుని వాళ్ళు అలాగా యూటిలైజ్ చేసుకుంటారు. ఇంకొకటి కూడా చూసుకుంటే మనము క్వార్టర్స్గా 4 or 3 క్వార్టర్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అంటే మీకు చేంజ్ తెచ్చుకోవాలి, నాకు టైం సెన్స్ ఉంది, టైం అనేది నాకు చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ 1 వీక్ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎలా అబ్జర్వ్ చేసుకుంటారు? 3 క్వార్టర్స్గా చేసుకోండి మీ టైంని. 7 to 10, 10 to 1, 1 to 4 అనేగా 3 క్వార్టర్స్గా చేసుకొని 1 వీక్ మొత్తం మీరు ఏం చేస్తున్నారు అనేది చూసుకోండి. ఆ నెక్స్ట్ 1 వీక్ మీకు వచ్చిన చేంజెస్ అందులో చూసుకొని అనాలిసిస్ చేసుకుంటే ఆ క్వార్టర్ దాన్ని బట్టి కూడా మీరు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఒక నోట్ చేసుకుంటే కూడా అయిపోతుంది. మీకు ఒక సెకండ్ వాల్యూ గురించి తెలియాలి అంటే ఒలింపిక్స్ ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. రన్నింగ్ రేస్ చేస్తారు కదా, అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. మీరు 4th పొజిషన్ వచ్చారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు అది చెప్తారు. నేను కొన్ని సెకండ్స్ ఫాస్ట్గా పరిగెత్తి ఉంటే నాకు 3rd పొజిషన్ వచ్చేదని చాలా బాధతో చెప్తారంటే అతన్ని అడగండి. సెకండ్ వాల్యూ అతనికి తెలుస్తుంది. టైమే కదా, ఏముంది, టైంపాస్ చేసేద్దాం, ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అని అనుకుంటాం. కానీ టైం వెనుక మనం పరిగెత్తాలి, మన వెనుక టైం అనేది పరిగెత్తదు. సో సెకండ్ అయినా, మినిట్ అయినా, హార్ అయినా దానికి ఇచ్చే ఇంపార్టెంట్ దానికి ఇవ్వాలి మనం. ఎందుకంటే పోయిన టైం మళ్ళీ రాదు. అది నిమిషం విలువ తెలియాలి అనుకోండి. మీరు వెళ్ళి యాక్సిడెంట్ అయింది, ఒక హైవే పైన ఒక యాక్సిడెంట్ అయింది. అతను ఏంటి, చాలా టీనేజర్, మంచిగా బైక్ ఉంది కదా అని చెప్పేసి అవసరం లేకపోయినా కూడా ఓవర్టేక్ చేశారు. అక్కడ స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అని ఉన్నా కూడా ఓవర్టేక్ జస్ట్ 1 minute లేట్గా వెళ్తే సరిపోతుంది, కానీ ఓవర్టేక్ చేసేసరికి స్పాట్ డెడ్, అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది. అప్పుడు అతనికి ఏం కాదు, కానీ నెక్స్ట్ వాళ్ళ అమ్మ వస్తుంది అక్కడ, వచ్చి బాధపడి ఏడుస్తుంటే ఆ బాధ తను చెప్పే దాంట్లో మనకు అర్థమవుతుంది. ఒక్క 1 minute నువ్వు లేట్గా వెళ్ళుంటే ఈ యాక్సిడెంట్ అయ్యేది కాదు కదా నాన్న, నువ్వు బతికేవాడి కదా అని తను బాధపడుతూ చెప్తుంది. తన అమ్మని అడగాలి, అప్పుడు ఆ నిమిషం విలువ ఏంటో ఆ అమ్మకి అర్థమవుతుంది. సో మీరు ఎప్పుడు టైంని నెగ్లెక్ట్ చేయకండి, ముందే ప్రీ ప్లాన్డ్గా ఉండండి, స్లోగా వెళ్ళండి. అదే మీరు ఒక 1 month, 2 months వాల్యూ తెలియాలంటే ఇప్పుడు చిల్డ్రన్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ ప్రీమెచ్యూర్ బేబీస్ పుడుతుంటారు 1 month ముందు, 2 months ముందు. సో అప్పుడు ఏంటంటే పాపం వాళ్ళకి వాళ్ళ అమ్మ కడుపులో ఉన్న ఫీలింగ్ రావడానికి ఇంక్యుబేటర్స్లో పెడతారు. ఆ వేడి తెలియడానికి ఒకసారి కావాలంటే ఇంక్యుబేటర్స్ వెళ్ళి టచ్ చేసి చూడండి, చాలా వేడిగా ఉంటుంది. సో ఆ వాల్యూ అనేది అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ అనుకుంటుంది అప్పుడు, ఎందుకు వచ్చావు నువ్వు 1 month ముందే, 2 months ముందే, అది కొంచెం కరెక్ట్ టైంకి వచ్చి ఉంటే నీకు ఇంత బాధ ఉండేది కాదు కదా అని అమ్మ అప్పుడు బాధపడుతుంటుంది. అంటే 1 second, 1 minute, 1 or 2 months, ఇయర్స్, అది ఏదైనా సరే ప్లీజ్ డోంట్ వేస్ట్ ఇట్, యూటిలైజ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి అది మినిట్స్. ఒక చిన్న స్టోరీ చూసుకున్నట్టయితే మనము, ఒక చిన్న రాజ్యం ఉంటుంది. ఆ
ఆ రాజ్యంలో వచ్చే కింగ్స్ అందరూ ఏం చేస్తారంటే ఒక్క సంవత్సరం మాత్రమే వాళ్ళు ఉంటారు. తర్వాత వన్ ఇయర్ అయిపోగానే వాళ్ళని వేరే ఐలాండ్కి పంపించేస్తారనమాట. ఓన్లీ 1 ఇయర్ మాత్రమే వాళ్ళు రూల్ చేస్తారు ఆ కింగ్డమ్ని. సో ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ అలానే ఒక కింగ్ వస్తారు, అది అయిపోగానే వాళ్ళని ఐలాండ్లో వదిలేసి వస్తారు. ఇంకొకసారి సేమ్ అదేవిధంగా ఒక కింగ్ వస్తాడు, రాగానే వచ్చిన ఆ రోజు ఏం చేస్తాడంటే మీరు ఇప్పటివరకు వదిలేసిన కింగ్స్ అందరినీ ఐలాండ్లో ఒకసారి వెళ్ళి చూసొద్దాం పదండి అని అంటారు. ఓకే ఫైన్ వెళ్దాం ఏముంది అని వెళ్ళి చూస్తే ఆ ఐలాండ్లో ఉన్న కింగ్స్ అందరూ డెడ్ బాడీస్ అండ్ స్కెల్టన్స్ ఉంటాయి. అంటే అక్కడ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, వాళ్ళని రాగానే ఫస్ట్ తినేస్తాయి. సో ఇమీడియట్గా ఐలాండ్ నుంచి బ్యాక్కి వాళ్ళ రాజ్యంకి రాగానే వాళ్ళ కింగ్స్ ఆ కింగ్ అక్కడ 2 ఆర్డర్స్ పాస్ చేస్తాడు అక్కడ ఉన్న ప్రజలకి. ఒకటి ఫస్ట్ థింగ్ అక్కడ ఉన్న ఐలాండ్లో ఫస్ట్ ఉన్న వైల్డ్ యానిమల్స్ అన్నిటిని వేరే ఫారెస్ట్కి పంపించేసేయండి. సెకండ్ థింగ్ వాటిని పంపించగానే కొన్ని బిల్డింగ్స్ కట్టండి అని చెప్తారు. ఆర్డర్ పాస్ చేసేసి ఆ ఇయర్ మొత్తం అతను చేయాల్సిన వర్క్స్ అన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ అందరిని పీపుల్ అందరిని హ్యాపీగా ఉంచి వాళ్ళకి కావాల్సినవన్నీ తీరుస్తాడంట. అయిపోయింది, చూస్తూనే 1 ఇయర్ అలానే అయిపోయింది. అందరు కింగ్స్ హ్యాపీ బాధతో వెళ్ళేవారు అనమాట, మేము ఇప్పుడు ఐలాండ్కి వెళ్ళాలి ఎలా అని. కానీ ఈ కింగ్ మాత్రం చాలా హ్యాపీగా వెళ్ళాడు. కొన్ని రోజులు అయ్యాక ప్రజలకు ఒక డౌట్ వస్తుంది, ఇదేంటి ఈ కింగ్ చాలా హ్యాపీగా వెళ్ళాడు, అసలు ఇతను ఏం చేస్తున్నాడు చూద్దాం పదా అని చెప్పేసి అందరు కలిసి ఐలాండ్కి వెళ్తారు. అక్కడ ఐలాండ్కి వెళ్తే వీళ్ళు ఉంటున్న ప్లేస్ కంటే ఆ ఐలాండ్ చాలా బ్యూటిఫుల్గా ప్లాంట్స్తో బిల్డింగ్స్తో ఒక రిసార్ట్ లాగా ఉంటుంది. అంటే ముందు చూపు, ఫ్యూచర్ ప్లాన్. అంటే నేను ఉంటున్న టైంని ఇప్పుడు కింగ్డమ్ని రూల్ చేయడం కాకుండా ఫ్యూచర్ టైం కూడా నేను ఎలా ఉండాలి అనేది ప్లాన్ చేసుకున్నారు ఆయన. అలా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి అతని లైఫ్ ఐలాండ్లో అయినా ఉన్న రాజ్యంలోనైనా హ్యాపీగా ఉన్నాడు. అంటే ఉన్న టైంని కరెక్ట్గా మీరు యూటిలైజ్ చేయాలి మీ తెలివితేటలతో. ఇప్పుడు మరి అబ్దుల్ కలాంని చూసుకుంటే ఒక మీడియా అతను అడిగారనమాట, మీరు ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు చాలా బాగుంది, తర్వాత రిటైర్ అయ్యాక మీరు ఏం చేస్తారు అంటే, నేను రిటైర్ అయ్యాక ఇంకా హ్యాపీగా ఉంటాను, ఎందుకంటే నాకు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఇష్టం, నాకున్న నాలెడ్జ్ని స్టూడెంట్స్కి షేర్ చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం. సో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి నా నాలెడ్జ్ని షేర్ చేస్తాను, వాళ్ళని మోటివేట్ చేస్తాను, వాళ్ళని కలలు కానీ నిజం చేసుకునే ఎలా చేయాలి అని చెప్పి ఇన్స్పిరేషన్గా ఉంటాను వాళ్ళకని చెప్తారు. అదేవిధంగా అబ్దుల్ కలాం ఒక రోజున షిలాంగ్లో ఐఐఎం యూనివర్సిటీలో చెప్తుండగా అదే చెప్తూ వాళ్ళు ప్రాణం విడుస్తారు. అంటే ప్లాన్ ఉన్న వాళ్ళకి, టైం పట్ల ఉన్న వాళ్ళకి అదే జరుగుతుంది. అదే ప్లాన్ లేకుండా ఉన్న వాళ్ళకి ఏదో ఐసీయూలోనో లేదో హాస్పిటల్లో డెత్ అనేది వస్తుంది. సో టైం అనేది మనం ఓవరాల్గా ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటి అంటే, టైం అనేది మీరు కరెక్ట్గా స్కెడ్యూల్ వేసుకోవాలి, ప్రాపర్గా ఉండాలి, ఫోకస్ చేస్తే మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఫైనల్గా మీరు సక్సెస్ చూడగలరు. థ్యాంక్ యూ.